హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐడియా ఆఫ్ బ్లిస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ పెసరట్టు పులుసు. అది ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. పెసరట్టు పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, పసుపు, చింతపండు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, అలాగే టొమాటో ముక్కలు. పెసలు 4-5 గంటలు ముందుగా మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలాగే పెసరట్టు కోసం 4-5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న పెసలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనము పిండి తయారు చేసుకున్నాక కన్సిస్టెన్సీ మనకు కావాల్సినట్టు వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం దలసరిగా అట్టు వేసుకోవడానికి తగ్గట్టు నీళ్ళు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తవా పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెనం కొంచెం వేడయ్యాక ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పెసరట్టు రుబ్బును పెనం మీద వేసి మందంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెసరట్టును మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. కొంచెం వేడవుతున్నప్పుడు సైడ్ నుంచి ఆయిల్ యాడ్ చేస్తూ బాగా రోస్ట్ అయ్యేటట్టు కాల్చుకోవాలి. ఒక సైడ్ బాగా కాలాక దాన్ని ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. నేను ఈ పెసరట్టు కాల్చుకోవడానికి 2 టీ స్పూన్స్ ఆయిల్ యూస్ చేశాను. మీరు కావాలంటే గీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా రెడీ చేసుకున్న పెసరట్టుని మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పులుసుకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి కొంచెం వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో అల్లం వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగిన టమాటో ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ, టమాటా త్వరగా మగ్గిపోవాలంటే అందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మనము మిక్సీ జార్లో తీసుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో
3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో కొంచెం కరివేపాకు అలాగే 1 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు కరివేపాకు అవి ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ మసాలా ఫ్రై అవుతుంది కదా, ఇందులో ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే 1 టీ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనము ఆనియన్స్ టొమాటో అనేది ముందుగానే ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఉడకడానికి పెద్దగా టైం పట్టదన్నమాట. ఇప్పుడు మసాలా ఫ్రై అవుతుంది కదా, ఇందులో నేను సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా యాడ్ అయితే ఇంకా బాగుంటుందని. చూసారు కదా, పెసరట్టు నేను ఇలా ఈవెన్గా చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్రై అయిన మసాలాలో ఆ పెసరట్టు ముక్కలను వేసి బాగా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. యాక్చువల్లీ ఇది చాలా ఓల్డ్ రెసిపీ. ఎప్పుడైనా నాన్ వెజ్ తినే అవకాశం లేనప్పుడు ఇట్లా మనం పెసరట్టు పులుసు చేసుకుంటే ఏదో ఫిష్ పులుసు తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెసరట్టు ముక్కల్ని బాగా మసాలా పట్టేలాగా కలుపుకున్నాక చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని దాన్ని కొంచెం వేడి నీటిలో నానబెట్టి రసం తీసి యాడ్ చేసుకున్నాను అనమాట. చింతపండు పులుసు యాడ్ చేశాక కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ చూసి జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మసాలా పేస్ట్ చేస్తున్నప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసాము అండ్ పెసరట్టులో కూడా సాల్ట్ యాడ్ చేసాము. సో కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలుపుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని 2 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. టూ అవర్స్ తర్వాత చూస్తే ఇలాగా మనకి పెసరట్టు మొత్తం పులుసుని పీల్చుకొని ఫ్లఫీగా తయారవుతాయి అన్నమాట. సో అందుకని 2 అవర్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. టేస్టీ అండ్ యమ్మీ పెసరట్టు పులుసు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.